మా బస్ చూడండి పెళ్లివాళ్ళమండి పెళ్లివారమండి మీ ఇంటికొచ్చినామండి మగ పెళ్లివారం అది ఒకటో నెంబరు బస్సు దాని వ్యవహారం నాకు తెలుసు. పైకి ఎప్పుడు వచ్చేసారు? ఫాతిమా అమెరికా వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సాధించాడ్రా అన్న. జోలాలి ప్రైజ్ మనీ ఉంటుంది, అది ఎంత తర్వాత చెప్తాము. కోట్లాడుకున్నప్పుడు ఎవరు ముందుగా సారీ చెప్పారు? అందమా ఇది ఏమైందిరా? ఇప్పుడు కపుల్ గేమ్. అమ్మో ఇది ప్రేమకి సవాలంట. సో అందుకే అయ్యింది, మళ్ళీ మేము మర్చిపోయామని మీరు అనుకుంటున్నారు. ఎంత జ్ఞానివిరా నువ్వు. అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. గుర్రం బండి మీద చాలా రోజుల తర్వాత ఎక్కాను. బెస్ట్ కపుల్ అవార్డు పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్ట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు మనందరం ఎక్కడికి వెళ్తున్నాం? బయటికి యాత్ర, దయాగాడి దండయాత్ర చేయడం. मामी तुम्हें खाना नहीं लेकिन पूरे डालते हैं. చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది నాకు. నాకు అసలు నిజంగా బిర్యానీ తిన్నట్టుగా కడుపు నిండిపోయి ఉంది. నిజంగా తినాలి, తిన్నట్టు కాదు. మనం అందరం కలిసి దండయాత్ర చేయడానికి. ఇది దండయాత్ర, దయాగాడి దండయాత్ర. యా మేము ఎక్కడికి వెళ్తున్నాం అది అంతా ఇప్పుడు ఈ ట్రావెలింగ్ లో బాగా హంగామా. షయాజ్ మాట్లాడాలి. షయాజ్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము? సర్ప్రైజ్ అది. ఏ ఫాతిమా ఈ వ్లాగ్ అంతా షయాజ్ చూస్తాను. అల్లుడు గారి స్పెషల్ వ్లాగ్ ఇది. ఓకే, మా బస్ చూడండి పెళ్లివాళ్ళమండి. పెళ్లివారమండి మీ ఇంటికొచ్చినామండి మగ పెళ్లివారం. మా కరీంకి మినీ బస్ తీసుకురారా అంటే మినీ బస్సే కరీం, ఇది మినీ బస్సే. సరే అందరు చిన్నపిల్లలు, స్కూల్ బస్ వచ్చింది ఎక్కండి. స్కూల్ బస్. యా బస్ ఎక్కానంటే, ట్రైన్ ఎక్కానంటే, ఫ్లైట్ ఎక్కానంటే నా స్నాక్స్ నాకు ఉండాలి. చూసారా, పల్లీలు, ఆరెంజెస్, బ్లూబెర్రీస్, డేట్స్, ఫ్రై కాజు, బ్లూబెర్రీస్, డ్రై ఆలూ బఖరా, ఇవన్నీ పెట్టుకొని ఇంకా దారిలో ఏమైనా వస్తుంటే తీసుకుంటూ తింటూ నాకు చాలా ఇష్టం. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందరూ చేశారు. నా ఫుడ్ ఇలా తింటూ నాకు చాలా ఇష్టం. ఈ జర్నీస్లో ఇలా తింటూ వెళ్తూ ఉండాలంటే తిన్నంతసేపు తినేసి తినటం ఆపేశాక పడుకోవడం. అది ఒకటో నెంబరు బస్సు దాని వ్యవహారం నాకు తెలుసు. ఇంటి నుండి బస్సులో ప్రయాణం చేసి ఆలేరుకు వచ్చి, ఆలేరు నుండి బచ్చన్నపేట వచ్చి, అక్కడి నుండి సదాశివపేటకి వచ్చాము. ఇక్కడ గో ర్యాంచ్ రిసార్ట్స్కి వచ్చాము. ఇక్కడ చూద్దాం ఏమేమి ఫన్ చేయబోతున్నాము, ఏంటి, ఎలా ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చాము.
వచ్చాము మా వాడిని కూడా లాక్కుని తీసుకొచ్చాను. ఈ ఓనర్ గారు మన కమ్యూనిటీలో ఉంటారు, నివాస్ గారు. సో లాస్ట్ టైమే రావాల్సింది ఒక కిటీ పార్టీ గురించి, అప్పుడు మేము మిస్ అయ్యాము. కాబట్టి మా గ్యాంగ్ అందరిని తీసుకుని వచ్చేసాం. ఆల్రెడీ హాయిగా ఎక్కి కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు బస్సులో ప్రయాణం చేసి ఎక్కడ? హాయ్ చెప్పండి ఒకసారి అందరూ. రూమ్స్కి వెళ్తున్నారు, ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చి మొత్తం రౌండ్ వేస్తారు. ఆ రౌండ్ వేసి ఎక్సర్సైజ్ చేసేద్దామా? ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, తిరుగుతుంటేనే అయిపోతుంది ఎక్సర్సైజ్. అంతుంది ఇది. గో ర్యాంచ్ రిసార్ట్ నేను అంతా వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఏమేమి ఫన్ ఉంది మీరందరూ కూడా ఇందులో చూడొచ్చు, అన్నీ చూపిస్తాను. ఇందులో ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి అన్నీ సెర్చ్ చేసేద్దాం. ఇక్కడ కాబట్టి మనం వెళ్ళకపోయినా మనం లాక్కొని వెళ్తారు. యా వెళ్దామా? మా అమ్మాయి కొత్త ఇంటికి కుడికాలు పెట్టి లోపలికి వచ్చి పాలు పొంగించి పాయసం చేసి మా అందరికి ఏంటి జస్ట్ ఒక 1-2 days ఉండడానికి నేను నన్ను సమర్పించేయమంటారా ఏంటి ఇక్కడ? మిమ్మల్ని సమర్పించేసి మేము వెళ్ళిపోతున్నాం. రేపు మధ్యాహ్నం దాకా ఇది మీది, తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళి వాళ్ళు భయపడిపోతారు. కొత్త ఇల్లు ఇక్కడే సెటిల్ అయిపోతాను. ఇంకా అమెరికా ఆ పని చేయండి. ఇంకా మీరు లోపల ఇల్లు చూడలేదు, ఒకసారి చూసేద్దాం. yes వావ్ ఫాతిమా చాలా బాగుంది. సో పైకి ఎప్పుడు వచ్చేసారు? కుడి కాళ్ళు పెట్టి అక్క రాకముందే మీరు ఎప్పుడు 2 కాళ్ళు పెట్టి వచ్చేసారు లోపలికి. సో ఇది ఒక మినీ విల్లా లాగా చాలా బాగుంది. యా ఫ్యామిలీ వచ్చి బాగా టైం స్పెండ్ చేయడానికి ఇట్స్ లైక్ ద పర్ఫెక్ట్ ప్లేస్ అనిపిస్తుంది నాకు. గో ర్యాంచ్ రిసార్ట్స్, యూ గైస్ షుడ్ చెక్అవుట్ ఎలాగైనా. సో యా కమ్ ఆన్, లెట్స్ గెట్ అవర్ రూమ్ టూర్. వావ్ ఎంత పెద్ద స్పేషియస్ బెడ్రూమ్, ఫార్మ్ వ్యూ. సో చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫాతిమా. యా ప్లెజెంట్ నేచర్, బాగా నేచర్ని ఇష్టపడిన వాళ్ళకి డెఫినెట్లీ దే షుడ్ చెక్అవుట్ దిస్. సో చాలా పీస్ఫుల్గా ఉంది. ఎలాగో లైఫ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, సో కొద్ది రోజులు మనం బ్రెయిన్ని రిలాక్స్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్కి వస్తూ ఉండాలి. ఇట్స్ లైక్ అ థెరపీ. కరెక్టే కదమ్మా? ఇక్కడ రెస్టారెంట్లో ఎమ్మీ ఫుడ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ చాలా హోమ్లీ ఫుడ్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మేమందరం ఇక్కడ ఎమ్మీ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. బీచ్ థీమ్ తోటి స్విమ్మింగ్ పూల్ ని ఇక్కడ అరేంజ్ చేశారు. హైదరాబాద్ లోని మొదటి బీచ్ పూల్ ఇది. ఇప్పుడు మా వారు ఈ రథసారథి నడపబోతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇక్కడ నుండి? మాకు మనం ఆయనతో పాటు ఫాలో అవుతున్నాం, చూద్దాం. అసలు లేదు, ఇక్కడ నుండి మనం అమెరికా వెళ్ళాలి. అమెరికా ఫాతిమా అమెరికా వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇక్కడ అందమైన కాటేజ్ రూమ్స్ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, సూట్ రూమ్స్ ఉన్నాయి. అంతేకాదండి క్యాంపింగ్ టెంట్స్ ను కూడా ఇక్కడ అరేంజ్ చేసి ఇస్తున్నారు. ఇలాగా మా వారు డ్రైవింగ్ చేస్తుంటే అసలు ఈ ప్రయాణం స్టాప్ చేయాలనిపించట్లేదు, వెళ్తూనే ఉందాం. ఇది బచ్చన్నపేట గ్రామం, జనగం జిల్లా పరిధిలో తెలంగాణలోని 450 ఎకరాల అతిపెద్ద రిసార్ట్ ఇది. ఇలా ఎంట్రన్స్ నుండి వచ్చేసాం కదా, అలా ఎంట్రన్స్ నుండి రాగానే మనకి మంచిగా బుద్ధుడు స్టాచ్యూ ఒకటి ఇక్కడ పెట్టారు. ఇలా ఒకసారి చూసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమేమి ఉన్నాయో అన్నీ ఒకసారి చూసేద్దాం. ఏ ఫాతిమా, రెడీయా చూడటానికి, ఎంజాయ్ చేయడానికి? ఓకే ఆయేషా, ఎక్కుతావా? నిన్ను ఎక్కించినా? ఎక్కేస్తావా? నేను ఎక్కించడానికి కానీ కరీంని పిలవనా? ఓకే హాయ్ గైస్, ఏమున్నాయి అన్నీ చూసేద్దాం ఇప్పుడు.
మా వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడే ఉన్నారు, వెతుక్కుంటున్నాను మిమ్మల్ని నేను. ఇక్కడ సైక్లింగ్ కూడా ఉంది. ఏమండోయ్, అయ్యో వెనకాల సీట్ లేదంటే నేను మా వారు సైక్లింగ్ చేయాలి, నేను వెనకాల కూర్చోవాలనుకున్నాను. ఫ్రంట్ కూర్చో. ఫ్రంటా? ఫ్రంట్ కూర్చోనా అండి? నన్ను పాడేరు కదా. నాకు సైకిల్, స్కూటర్ రెండు అస్సలు రావు. కార్ నడపడం వచ్చు, కార్ డ్రైవింగ్ వచ్చు. అందరికీ వచ్చి నా ఒక్కదానికి సైక్లింగ్ రాదు. ఎలా అందరూ సైకిల్ వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు, నేను వెనకాల ఉండిపోతాను. నేను ఎలా అందరూ వెళ్ళిపోతున్నారు, నాకు సైక్లింగ్ రాక. రావట్లేదే నా వెనకాల ఇంక వాళ్ళు ఉండిపోయారా? మా కరీ సైకిల్ తొక్కాలి, తొయ్యడం కాదంటున్నాడు. అరే నాకు రాదురా, నాకు నడపడం. చిన్నప్పుడు మా నాన్నగారు వాడు నేర్చుకోమంటే నేను త్యాగం చేసి మా కరీంని నేర్పించాను. కరీం, చిన్నప్పుడు నాన్న నీకు నాకు సైక్లింగ్ నేర్చుకోమంటే నేను త్యాగం చేసి నిన్ను ఆ ఛాన్స్ ఇచ్చాను. అందుకే ఈసారి నేను నిన్ను నన్ను ఎక్కడైనా సైకిల్ తొక్కుతారు. మీ ఆవిడ సైక్లింగ్ చేసేస్తుంది అక్కడ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా గోరాంచ్ రిసార్ట్స్ లో సైక్లింగ్ అడ్వెంచర్ కూడా ఉండటంతో మేము అందరం బాగా ఎంజాయ్ చేసాం. నేను ఇప్పుడు చెయ్యి పట్టుకోరా సైకిల్ దిగుతానంటే పట్టుకో, మధ్యలో వదిలేస్తా నిన్ను అంటున్నాడు. వదిలేస్తే ఏమంటాడు? నేను ఆవిడ నన్ను వదిలేస్తాడంటే మధ్యలో నుండి సైకిల్ దింపుతూని. యుఎస్ఎం ఇన్ఫ్రా గోరాంచ్ శాండల్వుడ్ ఫార్మ్. ఇదంతా దగ్గర నుండి చూడటం ఇదే ఫస్ట్ టైం నేను. శాండల్వుడ్ ఫార్మ్ 6 lakhs లీటర్స్ శాండల్వుడ్ ఫార్మ్ కి ఈ వాటర్ నే యూజ్ చేస్తున్నారు. ఇది అండర్ గ్రౌండ్ నుండి వస్తున్న వాటర్. 6 lakhs లీటర్స్ అంటే మాటల ఇంత పెద్ద వాటర్ ట్యాంక్ అనే చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం నేను. బాస్కెట్బాల్ ఏరియా కూడా. ఫాతిమా, నువ్వేంటి బాల్ వేయలేకపోతున్నావా? లేదు, నేను ఎత్తుకుంటే నువ్వు వేసి బాల్. లేదు, నేను చిన్నప్పుడు ఈ గేమ్ చాలా ఎక్కువ ఆడాను నిజంగా. సో నేను ఆల్మోస్ట్ చాలా స్కూల్స్తో కూడా ఆడాను. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చచ్చిపోయింది. సో యా, తను ఎందుకు ఆడిందో నేను చెప్తాను. సీక్రెట్ చెప్పానా? తను చిన్నప్పుడు హైట్ తక్కువగా ఉండటం వల్ల ఒకడు చెప్పారన్నమాట. తను విన్నది బాస్కెట్బాల్ ఆడితే హైట్ పెరుగుతుంది అని. అప్పటి నుంచి చిన్నప్పుడు బాగా కష్టపడి చాలా మంచి ప్లేయర్ తను. బాస్కెట్బాల్లో సూపర్. కానీ నేనే తనకి ఇంకా ముందుకు ఎదగనివ్వకుండా స్టాప్ చేసి. నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి కూడా నేషనల్స్కి ఆడడానికి. అవన్నీ అప్పుడు నాకు తను ఒక్కతే అమ్మాయి, 2 పిల్లలు. సో వేరే సిటీస్కి వెళ్ళి ఆడాల్సి వస్తుంది, నన్ను పంపించాల్సి వస్తుంది అని చెప్పి స్కూల్ నుంచే పీకేశారు నన్ను. నాకు దూరం అయిపోతుందని పాపం తనకి ఇష్టమైన బాస్కెట్బాల్ని నేను దూరం చేస్తాను. ఇప్పుడు నువ్వు ఆడాలి ఇక్కడ. మీటి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీటి కూడా చాలా మంచి ప్లేయర్, చాలా బాగా. ఇప్పుడు స్కూల్లో నువ్వు అందరికన్నా నువ్వే కదా ఫస్ట్. ఇప్పుడు చూడండి ఇప్పుడు అదే నువ్వు స్కూల్లో నెంబర్ 1 అని చెప్పాను. నేనంటే ఇష్టం లేదంట. బాల్ సాధించాడ్రా అన్న.
బ్యాటింగ్ బౌలింగ్. అక్కడ నాన్నగా చూడు ముందు చక్కగా రెడీగా ఉన్నారు బ్యాట్ పెట్టుకొని. మా వారికి ఇప్పుడు ఎలాగైనా అవుట్ చేసేస్తాను. అవుట్ చేయడానికి నేను వచ్చాను రంగంలోకి. గోరెంజ్ రిసార్ట్ లో ఇలా బాక్స్ క్రికెట్ ని అరేంజ్ చేశారు. మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ప్రసాద్ అలా పట్టుకున్నావేంటి కెమెరామెన్ ని? పడిపోకుండానా? ఈ గోరెంజ్ రిసార్ట్ బెస్ట్ ఫ్యామిలీ రిసార్ట్ అండి. మా అందరికి తెగ నచ్చేసింది. ఇప్పుడు నేను కరీంకి ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి అలా వెళ్ళమంటారు. అక్కడ వరకు వెళ్ళాక బ్రిడ్జ్ తీసేస్తాను అనమాట. నీళ్ళని ఎక్కువగా వదిలేస్తాం అప్పుడు ఇందులో. మా మేనలుడు బాగుంది కదా? ఎలా ఉంది నీకు? అక్కడ ఫాతిమా ఊపొద్దు. అవి కూడా నేను రాస్తే పిచ్చి. కరీం కరీం మా ఆయిషకు భయం లేదనుకున్నాను. వెనకాల తన భయమైన అరుపులు నాకు వినిపిస్తున్నాయి. మా ఆయిష జాయింట్ వీలే ఎక్కదంట కాబట్టి గోరెంజ్ రిసార్ట్ లో ఇలా రెయిన్ డాన్స్ కూడా ఉందండి. ఇంకొక విషయం, ఇక్కడ ఎక్కడా లేని విధంగా వాటర్ క్రీక్ కూడా ఉంది. మన వాటర్ లో నడుస్తున్నప్పుడు పాదాలకి మసాజ్ కూడా అయ్యేలా ఏర్పాటు చేశారు. ఇక్కడ టేబుల్ సాకర్, ఎయిర్ హాకీ, టేబుల్ స్నూకర్, బిలియార్డ్స్, టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయండి. వావ్, ఇక్కడ
అవుట్డోర్ ఎల్ఈడి స్క్రీన్ తో ఓపెన్ థియేటర్ ఉందండి. మూవీస్ ఇంకా సాంగ్స్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చెట్లకు ఉయ్యాలను కూడా అరేంజ్ చేశారండి ఇక్కడ. ఇలా ఆశ ఊపుతుంటే ఎంత బాగుందో. మా అమ్మ నాకు ఊపుతున్నట్టుగా ఉంది. జోలాలి ఫాతిమా పాప ఆయిషాకి ఒక ఉయ్యాల, అటువైపు ఒక 4 ఉన్నాయి. మీటు కిడ్స్ ప్లే ఏరియాలో మా జుబేరా బాగా ఎంజాయ్ చేసేసింది. ఈ రిసార్ట్ హైదరాబాద్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మరియు స్వర్ణగిరి దేవాలయం, కొలన్పాక జైన్ టెంపుల్ అండ్ సురేంద్రపురి మైథాలజికల్ మ్యూజియం లాంటి ప్రసిద్ధ ప్రదేశాలకు దగ్గరలో ఈ రిసార్ట్ ఉంది. ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాము. ఈ కలర్స్ ఉన్నాయి కదా, 4 కలర్స్. ఇక్కడ కూడా 4 కలర్స్. తర్వాత మీరు చేంజ్ చేసేయండి. ఇది కరెక్ట్గా పెట్టాలి. పెట్టిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది. అది ఎంత తర్వాత చెప్తాము. ₹1000 ఫాతిమా. ఇప్పుడు ఫాతిమా, అమ్మ తీసుకో నువ్వే. ఎందుకు నాకు వద్దు, నాకు అమెరికాలో డాలర్ కావాలి, ఇండియా డబ్బులు వద్దు, నువ్వే తీసుకో అని ఇచ్చేస్తుంది. కానీ నేను కూడా మాట రావట్లేదేంటి. అది ఏం చెప్తున్నారు, లాస్ట్ తీసుకుంటానులేండి. ఓకే, థ్యాంక్ యూ. All right. दो करेक्ट बोले, इसके ऊपर कंसंट्रेट करो. ये रेस्टोरेंट को करेक्ट. ఇప్పుడు ఈ గేమ్లో మా రిహాన్ ఈ ప్రైజ్ మనీని గెలుచుకొని, మేనత్త నువ్వంటే నాకు ఇష్టం, ఇంకో 500 వేసి ఇస్తారు. ఇంకో 500 వేసి ఇవ్వాలి. ఇంకొక 5000 వేసి ఇస్తాడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. గోరంజ్ రిసార్ట్ లో కార్పొరేట్ టీమ్ అవుటింగ్స్ జరుపుకోవచ్చండి. బర్త్డేస్, గెట్ టుగెదర్, ఫంక్షన్స్, ఇలా పార్టీస్, ఇవన్నీ కూడా చక్కగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు స్పెషల్ ప్లేస్ అండి ఇది. హలో, all the best. God bless you. భలే మంచి రోజు, పసందైన రోజు,
వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు ఫాతిమా సయస్ అందమా ఇది ఏమైందిరా అందమా ఇది చిచి మా యానివర్సరీ సెలబ్రేషన్ ఒక సర్ప్రైజ్ లాగా అయ్యింది. ఐ ఫీల్ సో సో గుడ్ అండ్ గ్రేట్ఫుల్ అగైన్. థ్యాంక్ యూ అందరికి. ఎందుకంటే సో యా 2 years కలిసి బతికాము, ఇంకా 200 years కూడా అట్లా బతకాలని అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. జపాన్ లో ఆల్రెడీ మేము టాబ్లెట్స్ ఆఫర్ అడిగాము 200 years కి అంతే ఇంకా. సో యా అగైన్ వన్స్ అగైన్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆల్వేస్ అందరికి చాలా థ్యాంక్స్. మీ అందరి హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. It was really a surprise. I was like expecting తెలుగులోనే చెప్తున్నా. Thank you everyone. ఫాతిమా అండ్ శ్రేయ 2 years మీ జర్నీలో హ్యాపీనెస్ ఎలా ఉంది? ఎలా జర్నీ చేశారు? ఎన్నిసార్లు పోట్లాడుకున్నారు? ఎన్నిసార్లు పోట్లాడుకోవడం ఇస్ కామన్. హస్బెండ్ వైఫ్ పోట్లాడుకోకపోతే అసలు వాళ్ళ హస్బెండ్ వైఫే కాదు నన్ను అడిగితే. సో మేమిద్దరం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి ముచ్చట్లు చెప్పుకుంటూ ఎట్లా ఏదో విల్ పుల్ ఈచ్ అదర్స్ లెగ్ అన్నమాట. సో అలాగే ఇంకా యుఎస్ కాబట్టి మేమిద్దరమే ఉంటాం కాబట్టి మేమిద్దరమే ఎంటర్టైన్ చేసుకోవాలి ఇద్దరిని, లేకపోతే చాలా కష్టం. పోట్లాడుకున్నప్పుడు ఎవరు ముందుగా సారీ చెప్పారు? ఎవరు ఇంకా ఆప్షన్ లేదా? అన్డౌటెడ్లీ అంతేగా విమెన్. సో యా కొత్తగా మ్యారేజ్ అయిన వరకు మీరు ఇచ్చే సూచనలు మేము ఇవ్వడానికి స్టేజ్ లో అయితే అసలు లేము, మేమే ఫిగర్ అవుట్ చేస్తున్నాం ఫస్ట్. సో యా ఎవరు నన్ను అడిగితే మ్యారేజ్ ఇస్ లైక్ అ కమిట్మెంట్. ఇట్స్ నాట్ ఆల్వేస్ లవీ ఇంకా లేవంగా అని మొత్తం ఫెయిరీ టేల్ లాగా ఉండదు. ఇట్స్ జస్ట్ అ కమిట్మెంట్. సో ఆ కమిట్మెంట్ ని గట్టిగా పెట్టుకొని లైఫ్ బతకాలంటే ఇట్ బి ఈజీ. లేదు కాదు అంటే కష్టం ఉంటుంది. సో యా వెరీ గుడ్. ఓ సూపర్. వెల్ సెడ్. ఇప్పుడు కపుల్ గేమ్ మా మీటి ఇంకా మా ఆయుష వాళ్ళ అమ్మాయి ఆడిస్తున్నారు. ఏంటంటే ఓన్లీ కపుల్స్కి మాత్రమే వాళ్ళు పేపర్స్ అండ్ పెన్స్ ఇస్తారు. వాళ్ళిద్దరు క్వశ్చన్స్ ఆలోచించుకొని ప్రిపేర్ చేసి ఉంచారు. వాళ్ళు చెప్పిన ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటుంది. అమ్మో ఇది ప్రేమకి సవాలంట. మీరే అమ్మ మా అల్లుడి గారు గెలుస్తారంట. అంటే 2 yearsే కాబట్టి మీరే గెలుస్తారేమో ఛాన్సెస్ ఉన్నాయి. ఏమో అందుకని లేడీస్ అందరూ ఆ రూమ్లో కూర్చుంటాం, జెంట్స్ ఇక్కడ. వీళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎగ్జామ్ మాట. ఇప్పుడు లాంజెస్లో వైఫై అండ్ స్మార్ట్ టీవీ కూడా ఉందండి. ఇంకా ఈ ఛార్జింగ్ అండ్ లాండ్రీ సర్వీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు బెస్ట్ కపుల్ అవార్డు విన్ అయ్యారు. కానీ మా తమ్ముడు పెద్ద మనిషితోటి అక్క ఈ 1000 రూపాయలు నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు తీసుకో అక్క, నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను నేను అని నాకు ఇచ్చేయడం నాకు చాలా ఇప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరు ఇవ్వకపోయినా మా తమ్ముడు నాకు 1000 రూపీస్ ఇవ్వడం నేను చాలా చాలా హ్యాపీ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కరీం. ఈ 1000 రూపీస్ ఇప్పుడు నీకు ఇవ్వాలంటే నాకు ఇలా చేతులు రావట్లేదేంటి, ఇలా చేయిలా వెళ్తలేదేంటి, ఇలా ఓకే క్లాప్స్. ఇప్పుడు అందరూ బెస్ట్ కపుల్స్ అండి, అందరూ బెస్ట్. మేమిద్దరం మాకు పెళ్ళి 2 years అయింది.
మనకి ఒక వీళ్ళకి ఒక 21 ఇయర్స్ 35 ఇయర్స్ 30 ఇయర్స్ మేము ఎందుకు గెలవలేదని చాలా మందికి డౌట్ వస్తుంది. యాక్చువల్గా అక్కడ క్వశ్చన్స్ చాలా యా సో మేము 2 ఇయర్స్ ఉండి కూడా కొంచెం మారినాయి. అందుకే తెలియలేదు క్వశ్చన్స్, పిల్లలకి అప్పచెప్పాము క్వశ్చన్స్, అందరికి 2 వచ్చాయి. సెకండ్ బెస్ట్ ఈక్వల్ సో అందుకే అయ్యింది. మళ్ళీ మేము మర్చిపోయామని మీరు అనుకుంటారు. ఎంత జ్ఞానివిరా నువ్వు. ఇందాకే ఆన్సర్ ఏంటి కాబట్టి. గోరెంజ్ రిసార్ట్ లో ఇలా బోన్ ఫైర్ నైట్స్ ని కూడా అరేంజ్ చేస్తున్నారండి. దయచేసి అందరు రెడీగా ఉంటే కార్యక్రమం మొదలవుతుంది. మీరు కూడా మాలాగే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం, నేను గోరెంజ్ వెబ్సైట్ లింక్స్ ని ఇంకా ఫోన్ నెంబర్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెంటనే ఓపెన్ చేసి మీకు అనువైన రూమ్ ని బుక్ చేసుకోండి. జిలాని అంకుల్ అవుట్ ఈరోజు. సో ఈరోజు మా అలీ గారు చెప్పండి చెప్పండి, మీరు ఎందుకు లూజ్ అయ్యారు? కాబట్టి పోలా అదిరిపోలా. నువ్వు చెప్పావు కదా, అందుకే ఉంటాయి. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. మళ్ళీ పెట్టు. Why did you lose? ఎవరు ఊహించలేని ఇక్కడ రోప్ అడ్వెంచర్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. ఇంకో విషయం అండి, ఇక్కడ డక్ మేజ్ అడ్వెంచర్స్ కూడా ఉన్నాయండి.
మా మీఠీ అయితే ఈ జిప్ లైన్లో చాలా బాగా ఎంజాయ్ చేసేస్తుంది. ఏంటిది ఇంత హైట్లో ఉంది? ప్లీజ్ దియకండి, నిజంగా భయంకరం. వావ్, చాలా బాగుంది. ఎవరు ఊపుతున్నారు? శ్రేయస్ అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. గోరంజ్ రిసార్ట్లో చాలా గేమ్స్ ఉన్నాయండి. బీచ్ వాలీబాల్ ఉంది, మినీ గోల్ఫ్ ఉంది, షటిల్ బ్యాడ్మింటన్ ఉంది, పికల్ బాల్ ఉంది. మేమైతే అసలు చిన్నపిల్లలం అయిపోయి కూడా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నా వల్ల అవ్వక అమ్మో, మా వెయ్యపురాలు సూపర్ సూపర్. ఇదైతే చాలా బాగుంది, ఇది ఓకే. గుర్రం బండి మీద చాలా రోజుల తర్వాత ఎక్కాను. ఇక్కడ గుర్రం బండి సవారీ కూడా అవైలబుల్గా ఉంది, ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళు. ఓకే అండి, ఇప్పటి వరకు బాగా ఎంజాయ్ ఎలా చేసాము? చాలా బాగా చేసాము. గోరంజ్ కి వచ్చి నిజంగా చాలా స్పెషల్. ఇక్కడ నాట్ ఓన్లీ శాండిల్, ఆల్ ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ చాలా అద్భుతంగా ఉంది. అందరు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఊటీ కొడైకెనాల్కి వెళ్ళాల్సిన పని లేదండి, ఇక్కడికి వస్తే ఊటీ కొడైకెనాల్ కంటే కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది, అకామిడేషన్ కానీ క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చెట్లు అవి ఉండటం వల్ల మంచి గాలి, ప్రకృతిని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇక్కడ చాలా బాగా నచ్చుతుంది. పచ్చని చెట్ల మధ్యన చాలా మా ఫ్యామిలీ టైం అయితే ఇక్కడ చాలా బాగా గడిచింది. సర్వీసింగ్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ సర్వీసింగ్ కానీ చాలా చాలా బాగుంది.
సో ఫైనలీ చెప్పాల్సింది ఏంటంటే మా యానివర్సరీ ఇక్కడ చాలా బాగా జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ గో ర్యాంచ్ రిసార్ట్స్, కీప్ ఇట్ అప్. యా వీళ్ళ అన్ని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా వీళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి ఇక్కడ రండి. మీరు కూడా మాలాగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చేస్తారు, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఓకే బాయ్.